వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటంటే P4 అనే కార్యక్రమం ఉగాది నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపన్నులతో పేదలను అనుసంధానం చేసి వారి ద్వారా పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు మన రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుపేదలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే మొదటి విడతలో 20% పేదలకు మంచి జరగాలి అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. రోజు కూలికి పోతే కానీ కడుపు నింపుకోలేని పేదలు ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఇల్లు లేక డేరాలు వేసుకొని ఉంటారు. అలాగే పిల్లలను చదివించుకోలేక చిన్నతనం నుంచే వారిని కూడా పెద్దలకు తోడుగా పనులకు పిలుచుకొని వెళ్తూ ఉంటారు. ఇలా చాలామంది పేదలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏ రాష్ట్రంలోనైనా. అయితే ప్రభుత్వం P4 కార్యక్రమం ద్వారా పేదలందరికీ మంచి చేయాలి, వారిని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలి అనే ఉద్దేశంతో P4 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. ఇది ప్రభుత్వ పథకం కాదు. ఎక్కడైతే సంపన్నుల కుటుంబాలు బాగా ఉన్నవారు ఉంటారో అలాంటి వారు కొంతమంది పేదలను దత్తతకి తీసుకొని వారికి ఏదో ఒక రూపంలో సాయం చేసి వారిని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి సహాయ సహకారాలు అందించాలి. అయితే ఎవరైతే సాయం చేస్తారో వారిని మార్గదర్శిగా, ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో అలాంటి వారిని బంగారు కుటుంబంగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకురావడం మంచిది. అయితే మొదటగా ఇందుకు ఆదర్శంగా ఎవరు నిలవాలి అనేది ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. పేదరికం లేని సమాజం ఉండాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తను ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో కావచ్చు, ఇతర రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు చాలామంది సంపన్నులు ఉంటారు. రాజకీయ నాయకులలో కూడా సంపన్నులు, బాగా సంపాదించిన వారు, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే రాజకీయ నాయకులు కూడా ఉంటారు. అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు కూటమి ప్రభుత్వంలో దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో చాలామంది సంపన్నులు ఉన్నారు. మంచి మంచి కంపెనీలు స్థాపించి కోట్లాది రూపాయలు సంపాదించే రాజకీయ నాయకులు ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు అలాంటి వారిని కొంతమందిని రాజకీయ నాయకులను ప్రారంభోత్సవానికి తీసుకొచ్చి, అంటే ఎవరైతే రాజకీయ నాయకులు మంచి సంపన్నులుగా ఉంటారో అలాంటి వారిని మాత్రమే ఆ ప్రారంభోత్సవంలో వారి చేత మేము పలానా గ్రామాలు దత్తత తీసుకుంటున్నాము, లేదా మా సర్వేలో పలానా జిల్లాలో నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలను మేము దత్తత తీసుకుంటున్నాము, వారికి మా ద్వారా వారి పిల్లలను చదివించడం కానీ, లేదా వారికి మంచి ఇల్లు కట్టించడం కానీ, లేదా కనీస సౌకర్యాలు కల్పించడంలో కానీ మా బాధ్యత తీసుకుంటూ మేము వారికి సహాయ సహకారాలు సాయం చేస్తామని ప్రారంభోత్సవ సమయంలో రాజకీయ నాయకులు ఎవరైనా ఆ విధంగా ప్రసంగించి కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఉండి ఆ కార్యక్రమం ప్రారంభించి ఉంటే ఇంకా చాలా బాగా ఉండేది అనేది కొంతమంది ప్రజలు చర్చించుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా చాలామంది అంటున్నమాట. ప్రభుత్వం అయితే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి ఈ కార్యక్రమం సక్సెస్ కావాలంటే ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి?
ముందుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో చాలామంది కోటీశ్వర్లు ఉన్నారు. ముందుగా అలాంటి వారు ముందుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి మేము ముందుకు వస్తున్నాం, పేదలకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఈ గ్రామాలను దత్తత తీసుకుంటున్నాం, ఇన్ని కుటుంబాలకు మేము సహాయం చేయబోతున్నాం. ఈ విధంగా కూటమి నుంచి కొంతమంది రాజకీయ నాయకులు కానీ మాట్లాడి ఉంటే చాలా బాగుండేదేమో. ఒకసారి ప్రారంభానికి ముందు రాజకీయ నాయకులు, కూటమి పెద్దలు ఆలోచించింటే బాగుండేదేమో. మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాత్రం మంచి కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకుందాం. మన రాష్ట్రంలో 3 పూట్ల అన్నం తినలేని పేదలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని కోరుకుందాం. ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ P4 కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో గేమ్ చేంజర్ కాబోతుందా? నాయకులకు మంచి పేరు తీసుకురాబోతుందా? ఈ కార్యక్రమం కానీ సక్సెస్ అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి పేరు వస్తుంది. పేదలు వారిని ఎప్పటికీ మర్చిపోరు. సంపన్నులుగా ఉన్న కుటుంబాల పెద్దలు ఎంతవరకు ముందుకు వస్తారో వేచి చూడాలి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా జిల్లా కలెక్టర్లకు కొన్ని సూచనలు ఇచ్చారు. మీరు ఏసీ రూముల్లో కూర్చోకుండా మీ జిల్లాలలో ఈ P4 కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలి. ప్రతి జిల్లాలో చాలామంది కోటీశ్వర్లు తప్పకుండా ఉంటారు, బాగా సంపాదించేవారు ఉంటారు. అలాంటి వారిని పేదలకు అనుసంధానం చేసి వారికి మంచి జరిగేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ P4 కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో గేమ్ చేంజర్ అవుతుందా లేదా వేచి చూద్దాం.